అండ్ మీరు ఇందాక చెప్పారు ఎగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ గురించి కూడా చెప్పారు. అండ్ ఎక్కువగా వింటున్న కాన్సెప్ట్ వచ్చేసి ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకుంటున్నారు. అంటే మనం సినిమా హీరోయిన్స్ని చూస్తున్నాం. సినిమా హీరోయిన్స్ అనే కాదు, చాలామంది కెరియర్ కావాలనుకునే వాళ్ళు ఎగ్స్ని ఫ్రీజ్ చేస్తున్నారు. అసలు ఈ ఫ్రీజింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? గుడ్డా బ్యాడా ఎగ్ ఫ్రీజింగ్? ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఇప్పుడు నా కెరియర్ నాకుంది, నేను వెళ్ళాలి, నేను ఆస్ట్రేలియాలో కొన్ని సంవత్సరాలు చేసుకోవాలి, సో నా ఎగ్స్ అన్నీ అయిపోతున్నాయి, సో నేను ఫ్రీజ్ చేస్తాను. ఫ్రీజింగ్ అంటే ఏంటి? ఆ ఎగ్ని తీసుకెళ్ళి ఒక టెంపరేచర్లో పెట్టి దాన్ని అక్కడ దాని ఏజ్ని పెరగకుండా ఆపేయడాన్ని ఎగ్ ఫ్రీజింగ్ అంటాం. ఓకే, ఎగ్ ఫ్రీజ్ చెయ్యి. ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఎగ్ ఐవీఎఫ్కే కదా, అది న్యాచురల్గా కాదు. ఆ ఎగ్ ఫ్రీజ్ చేసింది ఐవీఎఫ్ అంటే ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ తోటి చేస్తావు. ఎన్ని సక్సెస్ అవుతాయి? 0.1 ఎన్ని సక్సెస్ అవుతాయో తెలియదు. తర్వాత దాన్ని తీసుకెళ్ళి నీ కడుపులోనే వేయాలి, అంటే నీ యూట్రస్లోనే వేయాలి. బట్ నువ్వు ఏజ్డ్, నీ ఎగ్ ఏజ్ నువ్వు తగ్గించగలిగావు కానీ నీ ఏజ్ని తగ్గించలేవు కదా. సో నీ ఏజ్ని ఎలా తగ్గిస్తావు? నువ్వు 35 40 మదర్ అయిపోతే నీకు రకరకాల ప్రాబ్లమ్స్, నీ ఎగ్ దానిలో పెరగడానికి అంటే నీ బేబీని పెంచే సామర్థ్యం నీకు ఉందో లేదు. బట్ తప్పట్లేదు. ఇప్పుడు కొంతమందికి కొన్ని క్రూషియల్ అంటే ఫ్యామిలీని నిలపాలి, అలాంటి వాళ్ళకి మంచిదే. దీస్ ఆర్ ఆల్ గుడ్ ఫర్ సమ్ పీపుల్ కేటగిరీ వైజ్. అంతేగాని ఇప్పుడు ఏంటంటే అందరూ ఆల్మోస్ట్ సరే ఉంది కదా, కానీ డబ్బులు ఉన్నాయి కదా మనం అది చేసుకుంటున్నాం, దాన్ని మనం కరెక్ట్ అని అనకూడదు. ఓకే, న్యాచురల్గా నీకు మంచిగా నువ్వు ఏజ్లో 24 years 26 years యు ఆర్ ద బెస్ట్ బాడీ నీది. మదర్గా నువ్వు చెక్కమని ప్రెగ్నెన్సీ వస్తుంది, స్మూత్గా వెళ్ళిపోతుంది, నార్మల్ డెలివరీ అయిపోతుంది. సో ఈ వీటిల్లో నీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు 99% వాళ్ళకి. ఇంకా 1% వాళ్ళకి చెప్పలేము, కానీ మిగతా 99. మరి టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ నాట్ కరెక్ట్. ఓకే, టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ వెరీ డేంజరస్. వాళ్ళు అసలు రెడీగా ఉండరు, వాళ్ళ యూట్రస్ రెడీగా ఉండదు, వాళ్ళకి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయో, అనీమియా అని, బీపీలని. సో నో టీనేజ్ ప్రెగ్నెన్సీస్, అలా అని నో ఎల్డర్లీ. టైమ్లీ మ్యారేజ్, టైమ్లీ ప్రెగ్నెన్సీ. ఎగ్ ఫ్రీజ్ చేయండి. కొన్ని కారణాలు అంటే కొంతమంది ఉంటాయి క్యాన్సర్స్తో బాధపడేవాళ్ళు, కొన్ని ఉన్నాయి వ్యాధులతో బాధపడేవాళ్ళు, కొన్ని ఎక్స్ట్రీమ్ వాళ్ళకి ఎగ్ ఫ్రీజింగ్ ఈజ్ గుడ్. బట్ ఇట్ ఈజ్ నాట్ లైక్ ఫ్యాషన్లా చేయొద్దు. ఓకే.